జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నువ్వు పుట్టడం కన్ఫర్మ్డ్, పోవడం కన్ఫర్మ్డ్ రావురే. నీ శాశ్వతం అనుకుంటున్నావు, పోయినవాడు పుట్టడం కన్ఫర్మ్డ్. జీవితం ఇది ఒకటే అనుకుంటున్నావు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను ధృవీకరిస్తున్నా. మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ పోతున్నావు. జన్మ ఉంది నాన్న, అయితే పుట్టడం నీ చేతిలో లేదు, పోవడం నీ చేతిలో లేదు. ఎవరికి పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు. కానీ నీ చేతిలో ఒకటి ఉంది, ఈ చావు పుట్టుకల మధ్యలో ఉన్న జీవిత ప్రయాణం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయరా. లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే పిల్లలకి భగవద్గీత నేర్పించండి. ప్రభుత్వ శాఖల్లో చాలా కామన్గా వినపడే మాట, అవతల వాడి కష్టార్జితం అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా నీ జేబుల్లోకి రావాలని చేసే ప్రయత్నం తదుపరి కాలంలో పామై కాటేస్తుంది. అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి, నేను చేసిన ఇన్ని దరిద్రాల కారణంగా దాని ఫలితం ఇవాళ నా ఫ్యామిలీలో అనుభవిస్తున్నాను. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అంటాడు. ఇవన్నీ గుర్తించడం కూడా జ్ఞానమే. ఏదో చేశాను అనుకోవాలి వాడు, మన వాళ్ళు అలా అనుకోరు. సో అందుకని బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్, అధ్యాత్మ జ్ఞానము. అది బేసిక్గా బాల్య దశ నుంచి పిల్లలకి నేర్పించాలి. ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మిక జ్ఞానాస్ ఆర్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. సో కర్మణ్యేవాధికారస్తే, పని చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి, నేను అనే అహంకారం వదిలేసి చెయ్యి, ఇది నాది అనే మమకారం వదిలేసి చెయ్యి, దీని స్వార్థం మాని చెయ్యి, లోకహితం కోసం చెయ్యి, టైం టార్గెట్ పెట్టుకుని చెయ్యి, ఒక లక్ష్యం కోసం పని చెయ్యి. జనాల కళ్ళల్లో నువ్వు చేసే పని జనాల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించగలిగే స్థాయిలో ఆ పని చెయ్యి. యోగ కర్మసు కౌశలం, క్రియేటివ్గా చెయ్యి. జస్ట్ లైక్ దట్ చేసేయద్దు. అప్పుడు నువ్వెందుకు ఈ పని ఎందుకురా 100 మందికి ఇచ్చాం ఈ పని, వాడొక్కడే ఎంత క్రియేటివ్గా, ఎంత జెన్యూన్గా, ఎంత అద్భుతంగా ఎలా అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? మిగతా వాళ్ళందరూ మామూలుగా చేశారు, వాళ్ళు టైం చూసుకుంటూ ఉద్యోగం చేసినట్టు చేశారనమాట. ఏంటి ఇవాళ 29th అబ్బో ఇంకా శాలరీ రావడానికి ఇంకో 3 రోజులు ఉంది. ఇలా వాచి చూసుకుంటూ శాలరీ లెక్కేసుకుంటూ ఉండేవాడు జీవితంలో వాడు పైకి రాడు. వాడి వల్ల ఎంప్లాయర్ కూడా పైకి రాడు. ప్రతి ఆఫీసులో ఉంటారు ఇలా. మిగతా వాళ్ళలాగా సుమిత్ర, మిగతా వాళ్ళలాగా ఉండకూడదు. ఆమె డిఫరెంట్ యాంకర్. ఇప్పుడు యాంకర్స్లో చాలామంది ఉంటారు. నేను ఐఎమ్ సెపరేట్ అని అనుకోవడానికి చాలా నాలెడ్జ్ పెంచుకోవాలి, చాలా క్రియేటివిటీ పెంచుకోవాలి. నీకు వీళ్ళు నీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల ప్రేమ పెంచుకోవాలి, బాధ్యత పెంచుకోవాలి, క్రియేటివిటీ పెంచుకోవాలి. దాన్ని తపస్సు అంటాం. ఆ తపస్సు పెరగాలి. అట్లా ఏ ఉద్యోగం చేసేవాడైనా, వాడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఒక రాజకీయ నాయకుడైనా. సో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అభ్యర్థిస్తున్నాం మాలాంటి వాళ్ళందరూ, వెంటనే మీరు వక్ఫ్ బోర్డు లాగానే హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు కావాలన్నారు. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు అనేది మైనారిటీకి సంబంధించింది. దాని మీదే అంత కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మెజారిటీస్ రక్షించబడుతున్నారంటే రక్షించబట్టలేదు. అందుకని బోర్డు తయారు చేయండి. సనాతన బోర్డు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం తలుచుకుంటే చాలు, రోజుకి ఇన్ని కోట్ల రూపాయలు ఏ రోజుకి వచ్చే హుండీ ఆదాయాన్ని ఆ రోజు సనాతన ధర్మం కోసం ఖర్చు పెట్టేయమనండి. ఈ యుగాంతం అయ్యేంత వరకు డబ్బు వస్తూనే ఉంటుంది అక్కడ, మీరు ఏమి దాచుకోక్కర్లా. లక్షల కోట్లు, నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. తిరుపతి దేవస్థానం బ్యాంకులో ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అన్ని లక్షల ఎందుకది ఆ లక్షల కోట్లు మూరకటం? జనాల కోసం పంచిపెట్టండి, ధర్మం కోసం పంచిపెట్టండి. జస్ట్ లైక్ ది యాక్టింగ్ లాగా చేసేస్తున్నారు. అది దాంట్లో చిత్తశుద్ధి నాకు కనిపించదు. తిరుపతిని కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అనే కంటే కూడా అలా వెళ్ళేసి వచ్చేద్దాం, ఒక ట్రిప్ లాగా వెళ్ళే అసలు అది మానేసేయాలండి. నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతిం విభూ అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తిరుమలకు వెళ్ళి హుండీలో డబ్బు వేసి ఈ జుడి తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ 50 కోట్లు నేనే వేసాను, నాకు కొంచెం స్పెషల్ అటెన్షన్ పే చేయి, ఇంకేమైనా కావాలంటే కల్లో కూడా కనిపించి చెప్పు, ఇంకో నెక్స్ట్ డే వచ్చి ఇంకో 50 కోట్లు వేస్తాను, ప్రస్తుతం 50 కోట్లకి ఆర్ యూ సాటిస్ఫైడ్ అన్నట్టుగా చూస్తాడు దేవుడు. ఇంకో దండం పెట్టుకుంటూ నీ డబ్బు ఎవరికి కావాలరా వాడికి? ఎవడు ఏది కావాలనుకుంటే అది ఇవ్వగలిగే సర్వేశ్వరుడిని ఎదురుకుండా ఉండగా వాడికి డబ్బేంటి? పరమాత్మకి డబ్బు అవసరం ఏమిటి? కిరీటాలు అవసరం ఏమిటి? వాటికి అతీతుడు కదా. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని మనకి ఇవ్వగలిగే అతీతమైన శక్తి ఉన్నవాడు సర్వశక్తిమంతుడు పరమాత్మ. ఆయన దృష్టిలో ఈ మెటల్ అన్నది నువ్వేంటిది, చాలా ఏదో వజ్రాలు అంటున్నావు, వాడి దృష్టిలో బూడిదే, బొగ్గు వాడి దృష్టిలో. ఈ బంగారం ఉన్నావేంటి, మెటల్ ఆయన దృష్టిలో. ఆయనకి ఇవ్వాల్సింది అక్కడికి వెళ్ళి, పరమాత్మ నువ్వు నాకు సబ్జెక్ట్ ఇచ్చావు, దాని పేరు భగవద్గీత, నేను చాలా అదృష్టవంతుడి పరమాత్మ. కారణం ఏమిటంటే మిగతా మత గ్రంథాలన్నీ మనుషులని ప్రకటించుకున్న వాళ్ళ చేతే రాయబడినవి, కానీ ఇక్కడ భగవద్గీత పేరుతో సాక్షాత్తు పరమాత్మ నువ్వే భగవంతుడిగా ప్రకటించుకుని రాశావే, అసలు అమేజింగ్.
అర్జునుడికి మాలాంటి వాళ్ళు కూడా ఎక్కడో అనిపించింది భగవద్గీత ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు, భలే దేవుడి పేరుతో భలే సెల్ఫ్ డబ్బా వేసేసుకుంటున్నావు, నువ్వే దేవుడు అని అనుకున్నాను. విభూతి యోగం తర్వాత విశ్వరూప సందర్శన యోగంలో నువ్వేమిటో ఏమంటో ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మ స్థాయిలో అర్జునుడిని మైక్రోలాగా పెట్టి నువ్వు మ్యాక్రోగా ఈ సృష్టి అంతా విస్తరించిన సీన్ ప్రపంచంలో ఏ గ్రంథంలోనూ చూడలేదు పరమాత్మ. నువ్వు నిరూపించుకున్నావు నువ్వు పరమాత్మ అని. అలాంటి నీ చేత బోధించబడిన భగవద్గీతలో ఇవాళ ఈ శ్లోకం చదివి నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఈ లెవెల్లో ఉన్నానేంటి, నేను నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది పరమాత్మ, నేను నేర్చుకునేవి రెండు, ఫస్ట్ నెక్స్ట్ లెవెల్, రెండోది బాటమ్ లైన్. నేను చనిపోయే బాటమ్ లైన్ అంటే నేను చనిపోయే సమయానికి వీడు అమేజింగ్ రా, వీడు దీనికోసమే పుట్టాడరా, ఇలాంటి వాడికి రీప్లేస్మెంట్ లేదురా, వీడు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేదిరా అని అనిపించుకునే స్థాయిలో ఉండాలి. అలా కొంతమంది ఉంటారు మహానుభావులు. ఎన్టీఆర్ పోతే అనుకోలేదు, అంటే ఈ కాలంలో మనం మాట్లాడుకున్నప్పుడు అబ్దుల్ కలాం గారు అనుకోలేదు. ఛత్రపతి శివాజీ 395వ జయంతి చేయటం ఏమిటండి? అసలు బతికున్న వాళ్ళే ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్ తద్దినం పెట్టాల్సి వస్తే ఆ పిల్లలు అంటున్నారు, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టాల్సిందని అంటావా అంటున్నాడు వాడు. వాడికి ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది 395వ జయంతి ఛత్రపతి శివాజీది జాతి చేసుకుంటుందంటే అది కదరా నాన్న జీవితం అంటే, అది కదరా బతుకంటే. సరే,